హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో ఈ వీడియోలో మనం సుత్తి లేకుండా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా. సో ఈ వీడియోలో మనం ఇండియాకి సంబంధించిన స్టేట్స్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే గవర్నర్స్ అండ్ సీఎంస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇండియాకి రిలేటెడ్గా మనం చూద్దాం. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ప్రెజెంట్గా మనం 2024లో మనం చూసినట్లయితే ఇండియాలో 28 ఇండియన్ స్టేట్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మనకి 28 స్టేట్స్ ఉండడం జరిగింది. అలాగే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మన కంట్రీలో మొత్తం 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. టోటల్గా మన ఏరియా వచ్చేసరికి ఎంత ఉందంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంది. మరి ఇండియా ఎక్కడుంది? మనకి మ్యాప్లో చూసుకుంటే ఇండియా అనేది మనకి నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. ఓకేనా? నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. ఇండియా మనకి స్టార్ట్ అయ్యేది 8°4' దగ్గర నార్త్, అలాగే ఎండ్ అయ్యేది 37°6' నార్త్ దగ్గర. లాంగిట్యూడ్ చూసినట్లయితే 68°7', అండ్ ఇంకోవైపు చూసినట్లయితే 97°25'. ఓకేనా? ఇండియా ఈజ్ ఎ వ్యాస్ట్ కంట్రీ అని మనం చెప్తూ ఉంటాం. అండ్ అలాగే జనాభాలో చూసుకుంటే మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇండియాని భారత్ అని కూడా పిలుస్తారు. ఇండియా షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్. యూనియన్ ఆఫ్ స్టేట్ అని మనం దేని విధంగా చెప్తాం? ఆర్టికల్ 1 మనకి చెప్తుందన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి యూనియన్ ఆఫ్ స్టేట్ ఇండియా అని మనకి చెప్తుందన్నమాట. అయితే ఇండియాకి చాలా పేర్లు ఉన్నాయి. అది భారతవర్ష, హిందుస్థాన్, ఆర్యవర్త, తర్వాత జంబుద్వీప్. ఓకేనా? జంబుద్వీప్. అంటే ఏన్షియంట్ టైంలో అన్నమాట. తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత దాన్ని భారత్ అని పిలవడం మొదలుపెట్టారన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క ఇండియా పేరు ఏంటంటే భారత్. ఓకేనా? అది లేదు అంటే ఇండియా అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియాలో ఉండే 28 స్టేట్స్. యాక్చువల్గా మనకి ఇంతకుముందు యూనియన్ టెరిటరీస్ వేరేగా ఉండేవి, కానీ ఎప్పుడైతే మనకి లడాక్ ఈ ఇష్యూ జరిగిందో 8 యూనియన్ టెరిటరీస్ రావడం జరిగాయి. అంటే 8 యూనియన్ టెరిటరీలు ఏంటి? మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, అండ్ డామన్ అండ్ డియు, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీరు, లడాక్, లక్షద్వీప్ అండ్ పుడుచేరి. ఇవన్నీ కూడా మనకి యూనియన్ టెరిటరీస్ అయితే అవ్వడం జరిగాయి అన్నమాట. మిగతావన్నీ 28 స్టేట్స్ ఉంటాయి. ఓకేనా? అది ఇక్కడ మ్యాప్ చూసారు కదా. ఇక్కడ మనం ఏదేది ఊరు ఎక్కడెక్కడ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇండియన్ స్టేట్స్లో ఫస్ట్ వన్ మనం ఏం చూద్దామంటే రాజస్థాన్. ఓకేనా? రాజస్థాన్. అయితే ఇక్కడ మీకు స్టేట్స్ చెప్పే ముందు మనకి ఆల్రెడీ మీకు తెలుసు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఆవిడ ప్రెసిడెంట్గా ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. ఓకేనా? జగదీప్ ధన్కర్ గారు వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మనకి సుప్రీం హైకోర్టు ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్ ఎవరు అంటే డివై చంద్రచూడ్. అలాగే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు అంటే ఓం బిర్లా. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ప్రెజెంట్ ఉన్న థింగ్స్. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐకి సంబంధించిన గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్. అలాగే లోక్సభ, ఇప్పుడు మనకి ఎన్నో లోక్సభ అంటే 18th లోక్సభ. ఇవి ప్రజెంట్ నేషనల్లో ఉండే కొన్ని రకాల పొజిషన్స్. ఓకేనా? ఇవి మనం గుర్తుపెట్టుకుంటే మనకు చాలా మంచిది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం? రాజస్థాన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి రాజస్థాన్లోని ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఎవరు అంటే బాజాన్. ఓకేనా? ఫస్ట్ ఫార్మేషన్ నుంచి వద్దాం. రాజస్థాన్ అసలు ఫస్ట్ ఫార్మ్ అయ్యింది 1 నవంబర్ 1956. రాజస్థాన్ ఫామ్ అయింది ఎప్పుడు? 1 నవంబర్ 1956. రాజస్థాన్ డే అని ఎప్పుడు జరుపుకుంటారు? 30 మార్చ్న జరుపుకుంటారు. రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? జైపూర్. ఇంటర్నేషనల్ బౌండరీస్ వచ్చేసరికి రాజస్థాన్లో ఎవరు ఉన్నారు అంటే పాకిస్తాన్ ఒకటే ఉంటుంది. ఓకేనా? ఇంటర్నేషనల్ బౌండరీ రాజస్థాన్కి ఒకటే ఉంటుంది, అది పాకిస్తాన్. స్టేట్ బౌండరీస్లోకి వచ్చేసరికి రాజస్థాన్ 5 స్టేట్లతోటి తన స్టేట్ బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది. ఈ షేర్ చేసుకోవడంలో ఎవరు ఉంటారంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే గుజరాత్. ఈ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ తోటి రాజస్థాను స్టేట్ బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రాజస్థాన్లో వాటర్ కూడా ఎక్కువ ఉండదు. మీకు తెలుసా పంజాబ్లో ఉండే సట్లజ్ రివర్ అనేది
రాజస్థాన్లో ఉండే వాళ్ళకి వాటర్ తాగడానికి ఇందిరాగాంధీ గారు ఒక కెనాల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. మీకు తెలుసా, ఇండియాలోనే అతి లాంగెస్ట్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా ఏదైనా ఉంది అంటే అది ఇందిరాగాంధీ కెనాల్. ఎక్కడి నుంచి అంటే పంజాబ్ నుంచి రాజస్థాన్కి ఈ కెనాల్ లైన్ అనేది ఉంటుందన్నమాట, అంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అనేది ఉంటుందన్నమాట. సో అది. అలాగే రాజస్థాన్లో స్పెషాలిటీ ఏంటంటే ఒకే ఒక్క రివర్ ఉంటుందండి, ఆ రివర్ పేరు లూని రివర్. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ చాలా చెప్పుకోవచ్చు మనం. అలాగే ఉదయపూర్ చాలా ప్యాలెస్లకి చాలా ప్రత్యేకమైనది. సో అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి రాజస్థాన్లో హిందీ. రాజస్థాన్ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేసరికి చింకారా, ఓకేనా. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే క్యామెల్, ఎక్కువగా మనం చూసేది క్యామెల్ లేదంటే చింకారా అంటారు. స్టేట్ బర్డ్ వచ్చేసరికి గోడవాన్ అంటే దీన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా పిలుస్తారు, ఓకేనా. గోడవాన్ ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్, ఓకే. సో అయితే ఇప్పుడు ప్రెజెంట్ రాజస్థాన్ యొక్క సీఎంను మనం చూసినట్లయితే సీఎం రీసెంట్గా 2024 ఎలక్షన్స్ ప్రకారంగా మనకి ఎవరున్నారంటే బాజన్ లాల్ శర్మ, ఓకే. అతని పేరేంటి బాజన్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, బాజన్ లాల్ శర్మ, ఓకే. బాజన్ లాల్ శర్మ. గవర్నర్ వచ్చేసరికి ఈయనేంటి సీఎం. సో గవర్నర్ వచ్చేసరికి ఎవరు అంటే మనకి హరిబా కిసనరావు బగ్దే, ఓకేనా. ఆయన పేరు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుందండి, ఓకేనా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ మనకి అశోక్ గెహ్లోట్ అని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ రాజస్థాన్ యొక్క సీఎం ఎవరంటే బాజన్ లాల్ శర్మ, ఓకేనా, లాల్ శర్మ. సో అలాగే మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకున్నట్లయితే స్టేట్ యొక్క ట్రీ చూసినట్లయితే కెజ్రీ ఈజ్ ద స్టేట్ ట్రీ అనమాట. రాజస్థాన్ యొక్క స్టేట్ ట్రీ ఏంటి, కెజ్రీ, ఓకేనా. అసెంబ్లీ సీట్స్ వచ్చేసరికి 200 ఉంటాయి, రాజ్యసభ వచ్చేసరికి 10, లోక్సభ 25, ఓకేనా. సో రాజస్థాన్ హైకోర్టు అనేది ఎక్కడుంది అంటే జోధ్పూర్లో ఉంది, ఓకేనా. సబ్ డివిజన్స్ మనకి ఏంటంటే జైపూర్. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి గురుముఖ్ నిహాల్ సింగ్. ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి మనకి ఎవరంటే ఇతను కాదు, ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి హరిబావ్ కిసనరావు, ఓకే. హరిబావ్ కిసనరావు బగ్దే, అతని పేరు రాయడానికి స్పేస్ లేదు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి ఎవరంటే హీరాలాల్ శాస్త్రి, ఈయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్. బట్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే బాజన్ లాల్ శర్మ. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 33 ఉన్నాయి, ఓకేనా. సో అది. అండ్ ఇంకొకటి విషయం రాజస్థాన్ కోసం చెప్పాలి అంటే ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఈజ్ రాజస్థాన్. దీని ఏరియా సుమారుగా 3,42,239 కిలోమీటర్ల స్క్వేర్లు ఉంటుందన్నమాట. అలాగే రాజస్థాన్ ఈజ్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద కంట్రీ యాజ్ పర్ డేటా 2022-2023, ఓకేనా. లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ స్టేట్ ఏదైనా ఉంది అంటే అది రాజస్థాన్, ఓకేనా. సో జెర్సీ ఆవులు అంటారు కదా, అలాంటి ఆవులు మాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ గుర్తు రాగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్ అనేది కూడా 1 నవంబర్ 1956 ఫామ్ అవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ భోపాల్. సో మధ్యప్రదేశ్కి ఎటువంటి ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉండవు, బట్ స్టేట్ బౌండరీస్ ఉంటాయి. దీనికి కూడా ఎన్ని స్టేట్స్ ఉంటాయి, 5 స్టేట్స్ ఉంటాయి. మధ్యప్రదేశ్ అనేది ఎవరెవరితోటి స్టేట్ బౌండరీని షేర్ చేసుకుంటుంది, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఓకేనా. ఈ 5గురితోటి స్టేట్ బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది. అయితే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో మొత్తం 53 ఉంటాయి. సో 53rd డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మహుగని అంటారు, ఓకేనా. 53rd డిస్ట్రిక్ట్ ఇన్ మధ్యప్రదేశ్ ఏంటి అంటే మహుగని. అఫీషియల్ లాంగ్వేజ్ మధ్యప్రదేశ్లో ఇది కూడా హిందీ. మోస్ట్ ఆఫ్ ద నార్త్ అంతా కూడా మనకి హిందీయే ఉంటుంది. స్టేట్ యానిమల్ వచ్చేసరికి బారాసింగా ఈజ్ ద స్టేట్ యానిమల్. స్టేట్ బర్డ్ వచ్చేసరికి ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, దాని పేరే ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్. స్టేట్ ట్రీ వచ్చేసరికి బనియన్ ట్రీ. సో ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటివ్ చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్లో ఇక్కడ మధ్యప్రదేశ్ మనకి రాజ్యసభలో 11 సీట్స్, లోక్సభలో 29 సీట్స్. అసెంబ్లీ అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ తెలుసుకున్నా పర్వాలేదు. రాజ్యసభలోని లోక్సభలోని 29 లోక్సభ, 11 రాజ్యసభ. హైకోర్టు వచ్చేసరికి మధ్యప్రదేశ్ హైకోర్టు మనకి ఇది జంబల్పూర్లో ఉంది. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్కి పట్టాభి సీతారామయ్య. ప్రజెంట్ గవర్నర్ ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ కదా చెప్తున్నాను నేను. సో మధ్యప్రదేశ్కి ప్రజెంటు ఎవరున్నారంటే
అతని పేరు మోహన్ యాదవ్. మోహన్ యాదవ్ ఈజ్ ద ప్రజెంట్ సీఎం ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకేనా, మోహన్ యాదవ్. గవర్నర్ వచ్చేసరికి మంగూబాయ్ పటేల్. గవర్నర్ వచ్చేసరికి మంగూబాయ్ పటేల్, ప్రజెంట్ గవర్నర్. ఓకేనా, ప్రజెంట్ గవర్నర్ ఎవరు? మంగూబాయ్ పటేల్. సో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి రవిశంకర్ శుక్లా. రవిశంకర్ శుక్లా ఇస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్. ప్రజెంట్ వచ్చేసరికి చీఫ్ మినిస్టర్ ఇంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండేవారు. ఇప్పుడు ఎవరు అంటే మధ్యప్రదేశ్కి మోహన్ యాదవ్. ఓకేనా, మంగూబాయ్ పటేల్ ఇంకా చేంజ్ అవ్వలేదు. మీకు తెలుసా, మధ్యప్రదేశ్ అనేది హయ్యెస్ట్ కాపర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. మధ్యప్రదేశ్లోని కాపర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో అందుకే మధ్యప్రదేశ్ ఈజ్ ద హయ్యెస్ట్ కాపర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే మలకాంబ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట, స్టేట్ గేమ్ అన్నమాట ఆఫ్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ జిమ్నాస్టిక్ అథ్లెట్ గేమ్ అన్నమాట, మధ్యప్రదేశ్లో జరుగుతుంది. దాన్ని మల్లకాంబ అంటారు. ఓకేనా, మల్లకాంబ అంటారు. ఇట్ ఈస్ ఎ స్టేట్ గేమ్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ జిమ్నాస్టిక్ అథ్లెట్ గేమ్ అన్నమాట. ఓకేనా, ఇవి మధ్యప్రదేశ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర. మహారాష్ట్ర అనేది క్యాపిటల్ ముంబై. మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ ఏంటి? ముంబై. ఇది ఎప్పుడు ఫార్మేషన్ జరిగింది అంటే 1 May 1916 ఇది ఫార్మేషన్ జరగడం అయితే జరిగింది. అయితే దీనికి ఎటువంటి ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉండవు. స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి మొత్తం 6 స్టేట్లతోటి ఇది బౌండరీని షేర్ చేసుకుంటుంది. సో అవి ఏమేమి స్టేట్లు అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, గోవా. ఓకేనా, ఈ 1 2 3 4 5 6 స్టేట్లతోటి ఇది స్టేట్ బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి 36. ఓకే, సో 36. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మరాఠీ. మహారాష్ట్రలో ఎక్కువగా అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? మరాఠీ. ఓకే, సో స్టేట్ యానిమల్ వచ్చేసరికి జైంట్ స్క్వేల్.